ఏంటంటే వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు సాయిధరం తేజ్ కాదు వైష్ణవ్ తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బుచ్చిబాబు గారు చిరంజీవి గారికి కథ చెప్పారు. అలాగే సాయిధరం తేజ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం అనేది జరిగింది. ఆయన అవసరం లేదన్నారండి. అది అవసరం లేదన్నారు చెప్పేదండి. పవన్ కళ్యాణ్ గారు హరికృష్ణ గారు అదే నాకు కథ చెప్పాల్సిన పని లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్లీ కథ చెప్పింది సీతారాముల కళ్యాణం అప్పుడు నాగార్జున గారికి, అది కూడా ఒక 10 to 15 minutes చెప్తుండగా ఇంకా అవసరం లేదు లేవయ్య అన్నారు. అదే సార్ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈయనకి కేర్ టేకర్స్ కింద కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నందమూరి జానకీరామ్ గారు అంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు, అలాగే ఎన్టీఆర్ గారు ఉన్నారు. బేసిక్ ఏంటంటే మనం వారసుని ఇస్తామన్నప్పుడు ఇప్పుడు వైఎస్ చౌదరి గారు బాగా తీస్తారు సినిమాలు, ఓకే, బట్ ఎలాంటి సబ్జెక్టు ఏంటని తెలుసుకోవాలనేది జనరల్గా ఉంటుంది వాళ్ళు కేర్ టేకర్స్ కింద ఉన్నప్పుడు. ఒక పాయింట్ అన్నా చెప్పారు ఎవరికైనా, అంటే అందరి దగ్గరికి తిరగాల్సిన పని లేదు, కేర్ టేకర్ కింద ఉన్న వాళ్ళకి లేదా అట్లీస్ట్ వాళ్ళ మదర్కైనా ఒక పాయింట్ అనేది చెప్తాం కదా ఎవరికైనా. చెప్పకుండా మనం డైరెక్ట్గా ఇలా వైఎస్ చౌదరి గారు వచ్చారు సినిమా అంటే ఇచ్చారు కదా ఎవరు కూడా. ఎవరు నేను ఎవరికి ఏమి చెప్పి ఇంతవరకు నేను ఆ ఫస్ట్ చెప్పిన సీతారాముల కళ్యాణం తర్వాత ఇంతవరకు ఎవరికి కథ పాయింట్ ఇదని చెప్పి నేను సినిమాలు చేయలేదండి. కథ మొత్తం చెప్తాను, అందరికీ చెప్తాను, అందరికీ చెప్పాను. వాళ్ళైతే కండిషనల్గా ఎప్పుడు ఇది కథ, ఈ కథ చెప్తేనే మేము సినిమా అనేది ఎవరికి జరగలేదు. ఈ సినిమా కథ ఇప్పటివరకు ఎవరెవరికి చెప్పారు? అందరికీ తెలుసండి. ఓకే, మొత్తం అంటే ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి. మీకు ఏం కావాలి భయ్యా? ఇది ఎవరికి తెలుసు అంటే నీకు ఎవరెవరు పర్మిషన్ లెటర్ కావాలి చెప్పు. కాదు కదా మీకు కథ అందరికి తెలుసు కదా, ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను. నీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం కావాలి చెప్పు. ఈ కథ ఎవరికి తెలుసు అని అడుగుతున్నాను నేను. అడిగి నీకు అందులో నీ ఆనందం ఏంటి? నీకెందుకు తెలియాలంటున్నాను సార్, నీకెందుకు తెలియాలి? మీ ఆలోచనకి అంతరంగం ఏంటి? బాహ్య రూపం అర్థమైంది, లోపల అంతరంగం చెప్పు. అంతరంగం ఎందుకు అంటున్నది? ఈ సినిమాకు ఉపయోగపడేది ఉన్నది ఎవరికి? ఆయనకి తెలిసిందా తెలియదా అనేది నీకు ఉపయోగపడే, అందులో నీ ఉపయోగం ఏంటంటున్నాను, నీ ఉత్సుకత ఏంటి? ఉత్సుకత కాదు సార్, మీరు ఏం చెప్పారు? ఇప్పుడు కాదండి, సినిమా చేసే అతనికి తెలుసా తెలియదా అని అడగటం వరకు మీకు వాళ్ళు సినిమా చేసేవాడికి తెలుసు, మీకు అది అడగలేదు. వాళ్ళ కుటుంబంలో అందరికీ తెలుసా అని అడుగుతున్నారు. వైఎస్ గారు ఇక్కడండి సార్. సార్ ఇది ఎన్టీఆర్ అనే పర్సన్ లాంచ్ చేస్తున్నారు, అలాగే ఇందాక చెప్పారు హీరోయిన్ గా కొత్త హీరోయిన్ తీసుకోబోతున్నాం తెలుగు అమ్మాయిని అని, అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా కొత్త టాలెంట్ ని తీసుకోబోతున్నారా? ఇలాంటి ఏమైనా టాలెంట్ హంట్ ఏమైనా నిర్వహించబోతున్నారా? దీనికి హంట్ అనే మాట అనేసాం అనుకోండి రాజేష్ గారు, అంతేగా భయ్యా. అయితే హంట్ అనగానే ఏంటంటే ప్రవాహం వచ్చి మన మీద పడుద్ది. హంట్ని మనం మన సైడ్ నుంచి చేస్తే బెటర్. హంట్ని అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రవాహం మన ఎత్తుమే పడిపోద్ది, అది ఫ్లడ్ లాగా పడిపోద్ది, మనం ఎత్తుకోలేము, అందులో కొట్టుకుపోతాం మనం అందులో. అందుకని మనకు కావాలన్న విషయం మనకు తెలుసుకుని మనం ఎత్తుకోవటం బెటర్ అని నా ఫీలింగ్. అలా ఆ పని చేస్తున్నా. వైవిఎస్ గారు అమ్మ సార్, ఇప్పుడు మీరు అప్పుడు తీసిన బ్లాక్ బస్టర్స్ కొన్ని కానీ ఇప్పుడు కానీ జనరేషన్ మారింది, ట్రెండ్ కూడా మారింది, దానికి అనుగుణంగా ఏమైనా కథ తయారు చేసుకున్నారా? అసలు ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఏ టైప్ సినిమా చేయాలనుకుంటున్నారు? అంటే నేను కొంచెం లేట్గా వచ్చా కాబట్టి అడిగేశారా? అడిగారు కానీ మీరు నా ఫ్రెండ్, మీరు ఏమైనా అడగచ్చు, చెప్పండి. థ్యాంక్ యూ ఏంటన్నా? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి సినిమాలు. అవును, అంటే ఈ వీళ్ళు హీరో చిన్న హీరో అయినా పెద్ద రేంజ్ లో చూపించాలన్న డైరెక్టర్లో ఒక ఆశ ఉంది. ఆ కోణంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అది కాదు, ఇది నా కథకి జస్టిఫై దట్టుగా నేను తీస్తానండి. తీసిన తర్వాత దానికి క్రియేట్ అయిన వాల్యూమ్ని బట్టి అది పాన్ ఇండియానా స్థాయి అనేది, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కాబట్టి కథ తయారవుతున్న ప్రాసెస్లో దానికి వచ్చే హైప్ను బట్టి రేంజ్ విస్తీర్ణం అనేది అర్థమవుద్ది. అది వ్యాపార ధోరణిలో అది పాన్ ఇండియా అవుద్దా లేదనేది అర్థమవుద్ది. సార్ చౌదరి గారు, వైవిఎస్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ ఒక క్వశ్చన్ అండి. V6 లక్ష్మి గారు ఒక్క సెకండ్. ఆవిడ V6 గారే, మీరు చెప్పండి. అయితే మీకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయం, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ వరకు, ఏఎన్ఆర్ ఫ్యామిలీ. అయితే ఒక న్యూ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదా, ఎవరు రాలేదా? అంటే అర్థం కాలేదు. అంటే ఒక చిన్న లాంచింగ్ అంటే ఇప్పుడు నేనే ఒక రామారావు గారి ఆశీస్సులతో తీసుకుని ఘాటుకెళ్ళి రామారావు గారి ఆశీస్సులు తీసుకున్నా. అది ఎంత పవర్ అనేది మీకు అర్థమవుతుందా? అది మామూలు పవర్ కాదు. ఆ పవర్ శక్తి స్వరూపం ఎలా ఉంటుందంటే
దానికి ఇంకా విలువ కట్టలేం.